వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శారీ కుచ్చులు సింపుల్గా ఎలా వేస్తారో చూపిస్తాను. శారీకి మ్యాచ్ అయ్యే విధంగా సిల్క్ థ్రెడ్తో శారీ కుచ్చులు ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను, పెద్ద సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. స్మాల్ సైజ్ బెల్స్ తీసుకున్నానండి, ఇలాంటివి స్మాల్ సైజ్ బెల్స్ తీసుకున్నాను. స్మాల్ సైజ్ బీడ్స్ తీసుకున్నాను. 2 కాటన్ థ్రెడ్స్ తీసుకున్నాను. టేప్ తీసుకొని 2 ఇంచుకు మార్క్ పెట్టుకున్నానండి. ఈ విధంగా 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నాను. 1.5 కూడా పెట్టుకోవచ్చండి. నిడిల్కు కాటన్ థ్రెడ్ 6 లైన్స్ తీసుకున్నాను. పళ్ళుకు కింది వైపున ఇలా ముడి వేసుకున్నాను. ఈ విధంగా ముడి వేసుకున్నాను. నీడిల్ను పైకి లాగాలి. తర్వాత స్మాల్ సైజ్ బీడ్ తీసుకున్నాను. తర్వాత స్మాల్ సైజ్ బెల్ తీసుకున్నాను. ఈ విధంగా బిగ్ సైజ్ బీడ్ తీసుకున్నాను. తర్వాత స్మాల్ సైజ్ బెల్ తీసుకున్నాను, రివర్స్న తీసుకున్నాను. తర్వాత టాజల్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత నీడిల్ను రివర్స్న పైకి లాగాలి. ఆ బీడ్స్లో నుంచి పైకి లాగాలి. థ్రెడ్ని పట్టుకొని, కుచ్చును పట్టుకొని ఇలా కొంచెం గట్టిగా లాగితే కుచ్చు ఊడిపోకుండా, లూజ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ ఒక ముడి వేసుకుంటున్నాను. ముడి వేసుకున్న తర్వాత దానిని నీడిల్ని కిందికి లాగాలి. ఇక్కడ ఒక 2 టైమ్స్ ముడి వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఒక ముడి వేసుకొని ఇంకో ముడి వేసుకుంటున్నాను. 2 టైమ్స్ వేసుకుంటున్నాను, ఎందుకంటే థ్రెడ్ ఊడిపోకుండా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత కట్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్. స్మాల్ సైజ్ బీడు, తర్వాత స్మాల్ సైజ్ బెల్లు, తర్వాత బిగ్ సైజ్ బీడు, తర్వాత స్మాల్ సైజ్ బెల్లు రివర్స్ని పరుచుకోవాలి. టాజల్ తీసుకున్నాను. అంతే అండి, సింపుల్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. కుచ్చులు ఎలా చేయాలో తర్వాత వీడియోలో పెడతానండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ.